బయట తీసిన తర్వాత 2 రోజులు ఇట్లనే ఉంచుతారంట దాన్ని బయట. 2 రోజులు ఉంచిన తర్వాత అప్పుడు వీళ్ళు ఫ్యాక్టరీకా లేకపోతే వాళ్ళ సేట్కి ఎవరికో వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి అమ్మేస్తారంట. సో మామూలుగా మనం ఏజ్ కర్రీ కానీ రైస్ కానీ ఏది చేసుకున్నా ఉప్పు అనేది పక్కా అనమాట. అసలు ఉప్పు అనేది ఎలా తయారవుతుంది, సాల్ట్ మేకింగ్ ఏందని ఒకసారి చూస్తే మనం ఇక్కడ తయారు చేస్తున్నారు అనమాట. అన్న ఏ ప్లేస్ కా నామ్ క్యా హై? జ్యోతి ఏ ప్లేస్ ఏరియా? తూత్తుకుడి తుట్టిగుడి. ఇట్స్ కంసనర్ తుట్టిగుడినా? తుట్టిగుడి అనే ప్లేస్లో ఉందన్నమాట. అసలు ఎట్లా తయారు చేస్తారు ఏంది అని చెప్పేసి ఒకసారి అన్న అడుగుదాం. భయ్యా కితనే दिन लगता भाई ये ऐसा तैयार करने को? एक हफ्ता. हाँ, एक हफ्ता लग जाता है. एक हफ्ता. ये वाला आज के लिया ना. हाँ, आज के लिया. ये वाला पनीर सब बाहर भेज दिया. पानी भेज दिया. हाँ, अभी वो वाला बंद करेगा, फिर से पानी इधर डालेगा. हाँ हाँ, ऐसा होगा, पानी फुल से होगा. ओके फुल से होगा ऐसा. ओके. पानी भर के बाद ऐसा रखते हैं? कितना दिन रखते हैं ऐसा? एक हफ्ता. एक हफ्ता बोले तो 8 दिन. 8 दिन. अच्छा, 8 రోజులు ఉంచుతారు ఇట్లా 8 दिन. ఓకే. 8 दिन के बाद 8 दिन के बाद ऐसा फिर ऐसा होता. ये वाला पानी बहता है, बाहर बहता है. ओके. हाँ, मतलब 8 दिन का बाद फिर खींचेगा ये वाला. 8 दिन के बाद फिर वो पानी डालना पड़ेगा क्या? अभी वो खींच लिया. ओके. पानी डालेगा. हाँ, 8 दिन रखते. 8 दिन लगते. हाँ, 8 दिन के बाद फिर बाहर निकलेगा. 8 दिन के बाद ऐसा होता है, ये बाहर निकालते. अच्छा, ओके ओके. ये निकालने के बाद अब पैकिंग करते हैं, लेकिन फैक्ट्री को भेजते हैं? नहीं सब पैकिंग होता है. क्या भाई? पैकिंग होता है. पैकिंग होता है. आप ही करते हैं पैकिंग? नहीं वो हमारा कंपनी और सेट को भेजते हैं उन लोग. ऐसा है. अच्छा, आप कहाँ से भाई? क्या? आप कहाँ से? हम उड़ीसा. उड़ीसा. इधर सेट हो गया फैमिली से? अच्छा, कितने साल हो गया? मेरा 6 या 7 साल हो गया. 6 साल. సో బ్రదర్ అయితే 6 years అయితే అనమాట ఒడిశా నుంచి ఇక్కడ సెటిల్ అయిపోయారంట. సో ఈ ప్రాసెస్ ఏంది అని అంటే ఇక్కడ పక్కన వాళ్ళకి బాయిలు ఉన్నాయన్నమాట. బోర్లు వేసినా కానీ వచ్చే వాటర్ మొత్తం అవే ఉంటాయంట. సో వాటర్ని ఇట్లా మళ్ళీ స్టోర్ చేసి నింపుతారంట. ఫస్ట్ నింపి ఒక 8 రోజులు ఇట్లనే స్టోర్ చేస్తారంట. స్టోర్ చేసిన తర్వాత ఈ వాటర్ ఏదైతే ఉందో అది మొత్తం ఇట్లా ఫామ్ అయిపోతుంది అనమాట, సాల్ట్ లాగా. ఇది మనం చూడవచ్చు మొత్తం ఇదే. 8 రోజులు అయిన తర్వాత ఇట్లా ఫామ్ అవుతుందంట. ఫామ్ అయిన తర్వాత ఇగో బ్రదర్ దాని అయితే బయటికి తీస్తున్నారు మొత్తము, ఇట్లా కర్రతో లాగి అట్లా బయటికి తీసి. भाई कितने दिन में के बाद ये इधर से बेचते? बाहर निकल देना. निकल के बाद अभी बेचते, लेकिन थोड़ा 1-2 दिन ऐसा रखते. हाँ, 2 दिन रखते ऐसा. ఇట్లా బయటికి తీస్తారంట. బయటికి తీసిన తర్వాత 2 రోజులు ఇట్లనే ఉంచుతారంట దాన్ని బయట. 2 రోజులు ఉంచిన తర్వాత అప్పుడు వీళ్ళు ఫ్యాక్టరీకా లేకపోతే వాళ్ళ సేట్కి ఎవరికో వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి అమ్మేస్తారంట. సో भाई एक केजी कैसा सेल करते हैं आप? केजी से क्विंटल? हाँ, केजी से 1 किलो. 1 किलो को कितना देते? मतलब बंडल देते हैं एक बोरी में. हाँ, और 50 kgs बैग. क्या बोलते 25 किलो ऐसा होता है. हाँ 25 किलो. हाँ 25 किलो हाँ होता है. एक बंडल जो आता है ना, हम लोग जो नमक खाते हैं. हाँ वो वाला. हाँ छोटा पैकेट. हाँ छोटे वाला. हाँ वो वाला ऐसे करते 25 किलो का बंडल. हाँ, कितने 25 किलो बंडल को कितने देते पैसे? वो वाला वो क्या होता है उन लोगों को पता होगा. अच्छा, ఓకే. సో వీళ్ళైతే ఇక్కడ చేసి వాళ్ళ సైడ్కి సంబంధించిన వాళ్ళకి ఇచ్చేస్తారంట. ఎట్లా అమ్ముతారు అనేది వీళ్ళకు తెలియదంట. సో ఇది మొత్తం అదే అనమాట. ఇక్కడ సరౌండింగ్స్లో మొత్తం అదే ఉన్నది. అంటే దాదాపుగా మొత్తం प्रोडक्शन అనేది ఇక్కడ నుంచి. भाई ज़्यादा प्रोडक्शन इधर से होता ना इंडिया में? बहुत ज़्यादा से ज़्यादा. हाँ, సో దాదాపుగా ఇక్కడ నుంచి జరిగినంత ఎక్స్పోర్ట్ కానీ ఎక్కడ నుంచి జరగదంట మన ఇండియాలో. సో చాలా ఎక్కువ మొత్తంలో జరుగుతుందనంట. సో ఈ బ్రదర్ ఇద్దరైతే ఇక్కడ చేస్తున్నారు. చాలా ఎక్కువ అంటే ఎక్కువ మొత్తంలో ఇక్కడ నుంచి ఎక్స్పోర్టింగ్ అనేది జరుగుతుందంట సాల్ట్. సో ఇది జస్ట్ మనం చూస్తున్నది ఒక సైడ్ మాత్రమే. దీని అవతల మొత్తం మళ్ళీ అదే ఉన్నది. అసలు ఈ ఏరియా మొత్తం అదే ఉన్నది. మన సైడ్ ఎట్లయితే వరి అట్లా ఎట్లేస్తారో అట్లా ఉందన్నమాట. సో చాలా అంటే చాలా ఎక్కువ మొత్తంలో ఉంది. ఇది ప్రాసెస్ అనమాట. బాయ్ हाँ हाँ, रॉ मटेरियल अच्छा वाला. ये वाला ज़्यादा मतलब 150 होगा. हाँ ऐसा होगा. वो वाला जो गंदा नमक है ना. हाँ हाँ हो वो वाला 100 रुपया ऐसा होगा.
అచ్చా, बंडल में हटा देते हैं। ఆహా, ఓకే ఓకే. సో ఇక్కడ మనం చూస్తే ఇది ఏదైతే ఉప్పు ఉందో చాలా ఫ్రెష్గా ఉందన్నమాట, అంటే ప్యూర్ వైట్ కలర్లో ఉంది. సో ఇది ఫస్ట్ వచ్చే లేయర్ అనమాట, పైనుంచి వచ్చేది. కొంచెం కింద నుంచి వచ్చేటప్పుడు ఏమవుతుంది అంటే అది కొంచెం మట్టితో కలిసి కొంచెం ఇట్లా వస్తుంది అనమాట. ఇక్కడ మనం చూడొచ్చు మట్టితో కలిసి కొంచెం బ్లాక్గా వస్తుందంట. దానికి రేట్ కొంచెం తక్కువ ఉంటుందంట. తక్కువ అంటే అది ఆ బండెల్ లాగా వాళ్ళు అమ్ముతారంట, కొంచెం తక్కువ, ఒక 100-200 అట్లా. అంటే దీంతో పోల్చుకుంటే దానికి తక్కువ రేట్ ఉంటుందని చెప్తున్నాడు అనమాట బ్రదర్ అయితే మనకి. సో ఇది వచ్చేసి మనం ప్యూర్ వైట్, అంటే స్వచ్ఛమైనటువంటి ఉప్పు అంటారు చూసారా, ఫస్ట్ క్వాలిటీ అది. సో దీన్ని కొంచెం మనం ఇది తీస్తున్నప్పుడు ఫస్ట్ పైన లేయర్ ఇది, ఇంకా కొంచెం దాన్ని డెప్త్గా తీస్తే కొంచెం ఏమవుతుంది అంటే అది కొంచెం మట్టితో కలిసినట్టుగా వస్తుంది అనమాట. ఇట్లా ఇక్కడ ఎత్తేసిరు లేదు, మట్టితో తీసినట్టుగా వస్తుంది అనమాట. సో అది బ్రదర్ చెప్తున్నది. అసలు ఎక్కువ మొత్తంలో ప్రొడక్షన్ జరుగుతుంది. చాలా పెద్ద ఉప్పు తయారు చేసే వ్యవస్థ మన దగ్గర ఉంది అని చెప్పేసి నాకు తెలియదు వాసనకి. సో ఇదన్నమాట ఉప్పు తయారీ వ్యవస్థ. होगा तो अच्छा नहीं है। वो टेम्परेचर ज़्यादा हो जाए तो वो मेल्ट हो जाएगा अंदर। हाँ, और विंटर सीजन में अच्छा रहता है निकालने को। अच्छा, मतलब 25 ऐसा रहेगा तो हाँ 25 24-25 ऐसा 23 तो अच्छा रहेगा, थोड़ा अच्छा रहेगा। हाँ 24 ज़्यादा अच्छा है, 5 भी ज़्यादा अच्छा है। अच्छा, लेकिन आप नहीं पहने ना भाई साक्स, वो भाई पहन लिए कुछ नहीं मेरा होता। हर दिन का काम नहीं है ना, मैं 1 दिन या 2 दिन में ऐसा करूँ। अच्छा, वो वाला हो जाएगा, वो वाला 2 दिन है। हाँ, और डेली करे तो पहनना पड़ेगा ना जरूरी से। इससे भी दिन है। हाँ, वो ज़्यादा काम ऐसा करे तो वो कुछ क्या बोलते हैं, कुछ लोशन यूज़ करते हैं क्या आप लोग? वो वाला होता है, वो छोटा छोटा वाला, वो वाला हाँ हाँ बड़ा वाला जो होता है ना, छोटा वाला हाँ. वो ऐसा होता है। సో కాళ్ళు పగలడం అట్లాంటివి జరుగుతాయంట దీంట్లో ఎక్కువసేపు పని చేస్తే. సాక్స్లు వేసుకొని చేస్తారంట. సో ఆయింట్మెంట్ కానీ క్రీమ్ లాంటిది వాడతారంట వాళ్ళు, అవి ఎఫెక్ట్ కాకుండా. వ్యవస్థ అనేది ఇట్లా ఉందన్నమాట ఇక్కడ. సో ఓకే. इसका भी वहाँ है।